హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? నేనైతే బాగున్నా. మీరు ఎప్పుడైనా కుక్కర్లో బగారా రైస్ చేసిర్రా? చేయకపోతే ఒక్కసారి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంకా బగారా రైస్లోకి నాన్ వెజ్ కన్నా కూడా మసాలా వంకాయ చాలా టేస్టీగా అనిపిస్తుంది. అంటే నాన్ వెజ్ తినని రోజు మసాలా వంకాయ చాలా బాగుంటుంది. అందుకని ఇక్కడ నేను మసాలా వంకాయ కోసం మసాలా ప్రిపేర్ చేస్తున్నా. ఎండు కొబ్బరి, పల్లీలు, 1 టీ స్పూన్ మెంతులు, ఒక ఆనియన్ వేయించుకొని పక్కన పెట్టుకున్నా. తర్వాత వంకాయలని నేను ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకుంటాను అనమాట. ఎందుకంటే మసాలాలో సరిగ్గా మగ్గకపోయినా కూడా బాగుంటుంది ఇట్లా ఫస్ట్ ఫ్రై చేసుకొని పెట్టుకుంటే. ఇంకా చింతపండు కూడా నానబెట్టుకొని పెట్టుకున్నా. వంకాయలు ఫ్రై అయ్యేలోపు ఇంక నేను మసాలా మిక్సీ పట్టుకుంటున్నా. ఇంకా మసాలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇంకా మసాలా ఓన్లీ పోపు వేసేసుకుంటా అంతే. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో మీకు సరిపోయినంత నూనె పోసుకొని జీలకర్ర ఆవాల ఇంకేదైనా పప్పులు కావాలంటే మీరు పప్పులు వేసుకోవచ్చు. నేను అవి ఏమి వేసుకోలేదు. ఒక ఉల్లిగడ్డ, ఒక పచ్చిమిర్చి వేసుకొని కొంచెం పసుపు, కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసి అల్లం ఎల్లిగడ్డ పచ్చివాసన పోయిందాక బాగా ఫ్రై చేసుకొని తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని అది కూడా ఒక 2 నిమిషాలు అట్లా ఫ్రై చేసుకొని నేను ముందే మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా వేసుకుంటా. ఆ మసాలా కూడా మంట సిమ్లో పెట్టుకొని జస్ట్ ఒక 2-3 నిమిషాలు దాన్ని బాగా ఉడికించుకుంటా. తర్వాత కొన్ని వాటర్ పోసుకొని ఒక 5-6 నిమిషాలు మంట సిమ్లో పెట్టుకొని ఉడికించేసుకుంటా. ఇంకా ఈరోజు అయితే నేను ఈ కర్రీలో నూనె చాలా తక్కువ వేసిన, ఎందుకంటే ఆయిల్ ఎక్కువ తినొద్దని డిసైడ్ అయినాం ఇంట్లో. అందుకని ఆయిల్ ఫుడ్ తగ్గించేసినాము. ఇంకా ఆయిల్ అయితే తక్కువ వేసేసిన. ఇంకా ఉడికిన తర్వాత ఒక 2 స్పూన్ల కారం వేసుకొని, 1 స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. తర్వాత ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలను వేసుకొని ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకుంటే అయిపోతుంది వంకాయ కర్రీ. దానికోసం అనేసి ఇంకో వంకాయలు వేసుకొని ఈ కర్రీ తీసి నేను ఇంకో చిన్న పొయ్యి మీద పెట్టేసుకొని కుక్కర్లో ఇంకా బగారా రైస్ స్టార్ట్ చేద్దాం. కుక్కర్లో కొంచెం నూనె పోసుకొని సాజీరా, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, ఇలాచీ, లవంగాలు, దాల్చిన చెక్క వేసుకోవాలి. తర్వాత కొంచెం మనకి టేస్ట్కి తగ్గట్టు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకొని దాన్ని బాగా పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి. తర్వాత మనం ఏ గ్లాస్తోనైతే బియ్యం తీసుకుంటున్నామో ఆ గ్లాస్తోని కుక్కర్లో కాబట్టి అది ఎక్కువ పోయాల్సిన అవసరం లేదు. సమానం అంటే ఒక గ్లాస్కి 1 గ్లాస్ వాటర్ పోస్తే సరిపోతుంది. ఇక్కడ నేను 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను కాబట్టి ఇక్కడ 2 గ్లాసుల వాటర్ పోసేసిన. ఎప్పుడైనా మీకు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు టైం లేదు అనిపిస్తే ఇట్లా కుక్కర్లో చేసుకోండి. ఈజీగా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది, అసలు చాలా తొందరగా అయిపోతుంది. ఇంకా నేను వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మసలేంత వరకు ఇంకా పైన విజిల్ పెట్టకుండా అట్లా మూత పెట్టేసిన. ఇంకా మధ్యలో ఇంకా మసాలా వంకాయ కర్రీ ఏమంటారు మాడిపోకుండా, అడుగు పట్టకుండా కలుపుకుంటా ఉన్నా. ఇక్కడ వేసారు మసలిన తర్వాత బియ్యం వేసేసుకొని ఇంకా కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి జస్ట్ ఒక 3 విజిల్స్ రానియాలి. లేదు అని అంటే మంట సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి అంతే. ఇంకా బగారా రైస్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇక్కడ మసాలా వంకాయ కూడా రెడీ అయిపోతుంది. చూస్తారు కదా, నేను చెప్పిన కదా నేను ఆయిల్ కొంచెం తక్కువ వేద్దాం అనుకుంటున్నాను అనేసి. ఇంకా ఆయిల్ అయితే తక్కువ వేసేసి ఫైనల్గా కర్రీ రెడీ అయిపోయింది. ఫైనల్గా ఇంకా కొత్తిమీర అయితే వేసేసుకొని కర్రీ దింపేసుకున్నా. ఇప్పుడైతే ఇంకా మా పిల్లలకి ఇంకా లంచ్ టైం అనమాట. ఇంకా బగారా రైస్, ఇంకా వాళ్ళు ఏం కర్రీ తినరు బగారా రైస్ ఉంటే, ఎందుకంటే పచ్చిమిర్చి ఉంటుంది కదా, వాళ్ళు కారం తినరు. ఇంకా బగారా రైస్లో కనీసం పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర అసలు ఏం ఉండొద్దు. ఇంకా అవన్నీ పక్కకు తీసేసి ఇంకా వాళ్ళకైతే అన్నం పెట్టేసిన. ఇక్కడ స్నాక్స్కి అయితే నేను డైలీ ఫ్రూట్స్ పెడతాను. యాపిల్ కానీ, క్యారెట్ కానీ, ఇంకా దానిమ్మ పళ్ళు కానీ. యాపిల్ అయితే చాలా తక్కువ, ఎందుకంటే నల్లగా అయిపోతుంది అనేసి వాళ్ళు తినరు. ఎక్కువైతే క్యారెట్, దానిమ్మ గింజలు, లేదు అని అంటే పల్లి పట్టి ఏవో ఒకటి పెడితే నాకు ఇట్లా హెల్తీగా పెట్టాలని ఇష్టం పిల్లలకి. ఎందుకంటే ఒక్కొక్క జ్వరాలు వస్తుంటాయి కదా, సిక్ అయిపోతూ ఉంటారు, ఇమ్యూనిటీ తగ్గిపోతూ ఉంటుంది. అందుకని కనీసం స్నాక్స్లోనైనా ఫ్రూట్స్ పెడితే బాగుంటుంది అనేసి ఇంక స్నాక్స్లో ఫ్రూట్సే ఎక్కువ పెడతా. ఇంకా అంతా అయిపోయింది. మా పాపని రెడీ చేసే వీడియో తీయలేదు నేను, నాకు టైం సరిపోలేదు. పిల్లల్ని రెడీ చేసేది ఇంకా మా పాప వెళ్ళిపోయింది. మా పాప వెళ్ళిపోగానే ఇంకా మా కన్నయ్య అయితే ఇంకా ఆయన కూడా స్కూల్కి వెళ్ళిపోతుండు. మా కన్నయ్యతోనే మాకు ఇంకా లేట్ అయిపోతుంది. ఆయన 8 గంటలకు లేస్తాడు, అట్లా లేట్ అయిపోతుంది. మా పాప లేచి ఆమె పనులు ఆమె చేసుకుంటే జస్ట్ జడ మాత్రమే వేస్తా, ఇద్దరికి కలిపి తినిపిస్తా అంతే. ఇంకా మా కన్నయ్య లేచి ఆయన రెడీ చేయడం వరకే ఇంకా టైం అయిపోతూ ఉంటుంది. మా పాప 8:30, మా కన్నయ్య 9కి ఇంకా స్కూల్, ఇద్దరు చెరొక స్కూలు. వీడియో నచ్చితే లైక్